సార్ చూడండి, ఈ సంవత్సరము ఖైరతాబాద్ వినాయకుడు 1954లో ఒక్కడితో మొదలుపెట్టిన వినాయకుడు ఈ సంవత్సరానికి 70 సంవత్సరాలు పూర్తయ్యారు. 70 సంవత్సరాలు పూర్తయ్యారు కాబట్టి 70 సంవత్సరాలు 70 అడుగుల భారీ వినాయకుని మనం తయారు చేయబోతా ఉన్నాము. మరి దాదాపు 150 మంది కళాకారులు మరి రాత్రి పగలు కష్టపడి ఈ వినాయకుని రెడీ చేయడం జరిగిందనమాట. మరి దీనిలో మరి శిల్పి రాజేందర్ గారి ఆధ్వర్యంలో తమిళనాడు సంబంధించిన మూర్తి గారు, ఒరిస్సా సంబంధించిన జోగారావు గారు కళాకారులు సుమారు వాళ్ళందరూ కలిసి మరి షెడ్ వేసే వాళ్ళు మీరు చూసినట్టయితే నర్సయ్య, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా, మరి మంచిర్యాల, మరి మచిలీపట్నం నుంచి నాగబాబు, వీళ్ళందరూ కలిసి దాదాపు 150 మంది కళాకారులు దాదాపు 2.5 నెలల సమయంలో ఈ వినాయకుని తయారు చేయడం జరిగిందనమాట. మరి అన్ని రకాలుగా పనులు కంప్లీట్ అయ్యాయి. చూడండి, ఈ సంవత్సరం సప్తముఖ మహాశక్తి వినాయకుని దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. ఒకవైపు శ్రీనివాస కళ్యాణము, మరొక వైపు మీరు చూసినట్టయితే శివపార్వతుల కళ్యాణము, 7 సర్పాలు, 7 తలకాయలు, 14 చేతులతో వెలుస్తున్న వినాయకుడు. మరి ఈ సంవత్సరము ఒకవైపు బాలరాముని ఎవరైతే అయోధ్య వెళ్ళి చూడలేరో వాళ్ళు బాలరాముని ఏర్పాటు చేశాము. అదేవిధంగా రాహుకేతు అందరు శ్రీకాళహస్తికి వెళ్ళి పూజ చేస్తారు రాహుకేతు దోషం కోసము. పండితుడు విఠల్ శర్మ చెప్పిన ప్రకారం రాహుకేతుని కూడా పెడితే ప్రజలందరూ ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళందరికీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో రాహుకేతు కూడా పెట్టడం జరిగిందనమాట.